హలో సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మేమందరం కలిసి డిన్నర్కి ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. ఎక్కడికో చెప్తాను. జ్వరం వచ్చింది, వెళ్తున్నాను హాస్పిటల్కి వెళ్తున్నాను. నీ కాదు, ఆర్యాకి ఇంజక్షన్ ఇప్పిద్దామా? నీకు నీకెందుకు వద్దు? నీకు కూడా జ్వరం వచ్చింది కదా, ఒక ఇంజక్షన్ వేస్తే జ్వరం పోతుంది. మనం మధ్యాహ్నం అన్నం తినట్లే కదా, అందుకే ఇంజక్షన్ ఇప్పిస్తాం. సరే, తింటావు మరి? మీరు కూడా నాలాగే పిల్లల్ని సిచ్యువేషన్ బట్టి బెదిరిస్తారా, లేదంటే ఎప్పుడు జెంటిల్ పేరెంటింగే చేస్తారా? ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన కిడ్స్ గురించి చూస్తూ ఉంటే నాకు జెంటిల్ పేరెంటింగ్ గురించే వస్తుంది. మరి మీరు ఎలాంటి పేరెంటింగ్ చేస్తారు? నేనైతే సిచ్యువేషన్ ని బట్టి బిహేవ్ చేస్తాను. నాకు ప్రతిసారి జెంటిల్ పేరెంటింగ్ అస్సలు సెట్ అవ్వదు. మీకు సెట్ అవుతుందా? కామెంట్ చేయండి. మేమందరం కలిసి బార్బెక్యూ నేషన్కి వచ్చాము. చందుకి ఇది ఫస్ట్ టైం కాదు, బట్ నాకు పిల్లలకి మాత్రం ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో కొత్త ప్లేస్ చూసి పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు అండ్ చక్కగా ఆడుకున్నారు. నూడిల్స్ కావాలా నీకు? చాలాసార్లు యాజ్ అ పేరెంట్స్గా మనం వరి అవుతూ ఉంటాం కదా, ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకొని వస్తే గట్టిగా అరుస్తారేమో, లేదంటే సరిగ్గా బిహేవ్ చేయరేమో అని. బట్ అలా చేస్తారు అని చెప్పి మనం వాళ్ళని ఇంట్లోనే పెట్టామనుకోండి, పబ్లిక్ ప్లేసెస్లో ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో అప్పుడప్పుడు వీళ్ళని ఇలా బయటికి తీసుకొస్తేనే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు అండ్ మెల్లిమెల్లిగా వాళ్ళు అలవాటు పడతారు. అండ్ ఎస్, స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం నాటీగా బిహేవ్ చేస్తారు, లేదంటే ఏదన్నా కింద పడేస్తారు, లేదంటే గట్టిగా మాట్లాడతారు. బట్ ఇవన్నీ చేస్తేనే కదా కొత్త విషయాలు నేర్చుకుంటారు అండ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన కొద్దీ బయట ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళు న్యాచురల్గా నేర్చుకుంటారు అండ్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మనందరికీ కూడా మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయించాలి అని అంటుంది. బట్ వాళ్ళు చేసే నాటీ థింగ్స్కి భయపడి మనం వెనక్కి తగ్గుతాం కదా. చూసారా, మా జున్ను లెఫ్ట్ హ్యాండ్తో తినడానికి ట్రై చేస్తుంది. సో వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. సో ఇట్ ఈస్ నాట్ రైట్ టు యూజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ వైల్ ఈటింగ్ అని నేను చెప్తాను. బట్ స్టిల్ ఐ అలవ్ హర్ టు ఈట్ విత్ హర్ హ్యాండ్స్. ఎవ్వరూ వెకరించారు. పిల్లలు అలా చేతో పిచ్చిగా తింటూ ఉంటే ఒకరు వచ్చి మిమ్మల్ని ఎవ్వరి క్వశ్చన్ చేయరు. ఇట్ ఈజ్ ఓకే, తను ఆ టెక్స్చర్ అది ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేస్తుంది, లెట్ హర్ డూ ఇట్. సో ఎవరికో భయపడి, పబ్లిక్కి భయపడి షేమ్ ఫీల్ అవ్వడం లాంటివి చేయొద్దు. ఓకే, లెక్చర్ ఎక్కువైపోయింది కదా, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. ఇక్కడ నేనైతే ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలామంది బార్బిక్యూలో సలాడ్స్ అవి ఇస్తారు అండ్ డ్రింక్స్ ఇస్తారు. సో అక్కడే మన కడుపు నిండిపోతుంది, వీ రియలీ కెనాట్ ఎంజాయ్ ఆల్ ద ఫుడ్ ఓవర్ దేర్ అని అంటూ ఉంటారు. బట్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మేము వీక్ డేలో వెళ్ళాము, ఆ రోజు ఎక్కువగా రష్ లేదు. సో అలా మాకేం అనిపించలేదు. సో స్టార్టింగ్లో మనకి ఎంత కావాలంటే అంత సలాడే ఇచ్చారు అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అవి ఉంటాయి కదా, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెస్టారెంట్ని. సో నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ డెజర్ట్ సెక్షన్ ఈజ్ మై ఫేవరెట్. మా పిల్లలకి కానీ నాకు కానీ స్వీట్స్ అంటే మాకు చాలా ఇష్టము. నేను బ్రౌనీ చాలా బాగా తిన్నాను, నాతో పాటు ఆర్య కూడా చాలా బాగా తిన్నాడు. బట్ జున్ను తినలేదన్నమాట. వాళ్ళ నాన్న భయం పెట్టాడు దానికి, చాక్లెట్స్ అవి తింటే పళ్ళు ఊడిపోతాయి అని చెప్పి. ఇది ఒక 2 days తర్వాత అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మనందరికీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం ఉండేది కదా, ఒక రకమైన ఎనర్జీ వస్తుంది అక్కడికి వెళ్ళాలంటే. బట్ ఇప్పటి పిల్లలకి అలాంటి ఫీలింగ్స్ ఏం ఉండట్లేదు. అఫ్ కోర్స్ మనం కూడా పంపించట్లేదు అనుకోండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సూర్యగిరి ఎల్లమ్మ అని చెప్పి ఒక దేవస్థానం ఉంటుందన్నమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఒక
ఆల్మోస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి నా పెళ్ళి కానంత వరకు కూడా నేను గుడికి చాలా బాగా వెళ్ళేదాన్ని. మా పిన్ని వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మేము అందరము ఊరు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట ఈ గుడి. సో చాలా నమ్మకమైన గుడి అనమాట. అందరూ కూడా చాలా బాగా నమ్ముతారు. అక్కడ కార్తీక మాసంలో సామూహిక వ్రతాలు చేస్తారనమాట. సో చాలా మంది చేస్తారు. సో ట్యూస్డే రోజు చాలా బాగా ఎక్కువగా జరుగుతాయి. ఈరోజు సండే అన్నమాట. సో ఎక్కువగా లేరు. నేను ఈ గుడికి వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయిందనమాట. సో మా పెళ్ళైన కొత్తలో మా అమ్మమ్మ ఇక్కడ మాకు వ్రతం చేపించింది. మళ్ళీ కరెక్ట్గా 10 ఇయర్స్ తర్వాత మా పిల్లలతో నేను ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంటుంది గుడి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి వెళ్ళడానికి. ORR దగ్గరే ఉంటుందన్నమాట. సో 13లో దిగారనుకోండి, చాలా దగ్గరగా ఉంటుంది ఈ గుడి. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. నాకు కానీ చందుకు కానీ ఇలా ఫ్యాన్సీ ప్లేసెస్కి వెళ్ళడం కంటే కూడా గుళ్ళలోకి ఎక్కువ వెళ్ళడం ఇష్టం అనమాట. సో కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. కానీ అది ఎక్కువ శాతం గుళ్ళయ్యే ఉంటాయి అన్నమాట. చాలామందికి ఒపీనియన్స్ కలవవు, బట్ మాకెందుకో చాలా ఒపీనియన్స్ కలుస్తాయి అన్నమాట. సో నార్మల్గా ఇలా కొంచెం ఎంజాయ్ చేసే ప్లేసెస్కి మీరు వెళ్ళడం ఇష్టపడతారా, లేదంటే గుడికి వెళ్ళడం ఇష్టపడతారా అంటే మా ఫస్ట్ చాయిస్ ఇదే ఉంటుంది అనమాట. చందు అయితే చాలా ప్లేసెస్ వెళ్ళేసి వచ్చాడనమాట. సో ఎప్పుడు అంటూ ఉంటాడు, నేను చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళాలి, చాలా టెంపుల్స్కి తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటాడు నన్ను. బట్ పిల్లలకు పెద్దగా అవుతున్న కొద్దీ అన్నీ వెళ్ళొచ్చు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను అనమాట. మాది కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట. సో నేను కానీ, మా పిన్ని పిల్లలు కానీ, మా ఫ్యామిలీలో అందరు పిల్లలు కానీ చాలా రూల్స్తో పెరిగాము అండ్ చాలా స్ట్రిక్ట్గా పెరిగాము. అఫ్కోర్స్ అంటే అన్నీ ఇస్తారు వాళ్ళు, బట్ ఏదైనా లిమిట్ ఉంటుంది అనమాట. సో పద్ధతిగా ఉండాలి అనే ఫ్యామిలీ అనమాట ఏదైనా కూడా. సో మా చందు నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఖచ్చితంగా మా చందు మమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. సో మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మేము అందరం కలిసి బయటకు వస్తాం అనమాట. సో ఊర్లో చెరువు ఉంటుంది కదా, చెరువు చూడడానికి బయటకు వచ్చాము. నాకెందుకో ఈ మధ్య చెరువు అబ్సెషన్ వచ్చిందనమాట. సో చెరువులు చూడడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. మంచి వాతావరణము, మంచి గాలి, మంచి సీన్స్, ఇవన్నీ కూడా చాలా మైండ్ చాలా కామ్గా అనిపిస్తుంది. మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట. సో నేనే కాదు, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనము ఉన్న సిటీస్లో చెరువు అనేది కనిపించకుండా పోతుంది. సో మనకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము చూడాలి, మన పిల్లలకి కూడా ఇలాంటివన్నీ చూపించాలి. నన్ను అడిగితే హ్యాపీనెస్ అనేది పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళడము, లేదంటే ఫ్యాన్సీ ప్లేసెస్కి వెళ్ళడము వల్ల రాదు. సో ఇలాంటి చిన్న చెరువైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళతో ఇలా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో రోజులాగే మా హస్బెండ్ నాతోనే ఉన్నారు, ఐఎమ్ హ్యాపీ. బట్ నాతో పాటు ఈరోజు మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఐ లవ్ దమ్ అ లాట్. ఈ రోజుల్లో ఉన్న పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు, బట్ దే రియల్లీ గివ్ మీ సమ్ టైం అనమాట. సో నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు నాతో బాగా టైం స్పెండ్ చేస్తారు. దే రియలీ లవ్ మీ అ లాట్ అండ్ ఐ లవ్ దమ్ టూ. సో చక్కగా మేమందరం కలిసి చెరువు చూసిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాము. దిస్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. మా ఊరికి దగ్గరలోనే మస్కటీ ఐస్ క్రీమ్ పడింది. సో కంపల్సరీగా అక్కడికి వెళ్తాము మేమందరం కలిసి. అండ్ యాజ్ యూజువల్ వీ ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. సో ఎప్పుడైనా మస్కటీ ఐస్ క్రీమ్ ట్రై చేస్తారా? చాలా చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి. అలా చాలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ద లైఫ్ వాజ్ బ్యాక్ టు రొటీన్. పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళారు అండ్ 2:30 వరకు ఇంటికి వచ్చేసారనమాట. ఆర్య కూడా చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు, ఏడవకుండా వెళ్తున్నాడు. అండ్ వచ్చేటప్పటికి నాకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంటికి రాగానే చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. సో పిల్లలు ఇద్దరు ఇంటికి రాగానే వాళ్ళిద్దరిని ఫ్రెష్ అప్ చేసేస్తాను అండ్ ఏమన్నా స్నాక్స్ ఉంటే తినేస్తారనమాట. సో ఈరోజు ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ వెతుకుతూ ఉంది జున్ను, అండ్ తనకి డేట్స్ కావాలి అని చెప్తే ఇచ్చానమాట. పిల్లలు ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ మనకి ఏం చేయాలనిపిస్తుంది? బాక్సెస్ ఓపెన్ చేసి వాళ్ళు తిన్నారా లేదా అని చెక్ చేయాలనిపిస్తుంది కదా. ప్రతి
ప్రతి మామ్ అలాగే చేస్తారు. ఏదో ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి చూడండి, అలా ఉంటుంది అనమాట సస్పెన్స్. సో ఒక్కోసారి కంప్లీట్గా ఫినిష్ చేసుకొని వస్తూ ఉంటారు అండ్ సమ్ టైమ్స్ హాఫ్ అలాగే వదిలేసుకొని వస్తూ ఉంటారు. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళకి ఎంత తినాలనిపిస్తే అంత తింటారు. సో జున్ను అన్ని కంప్లీట్ చేసేసింది అండ్ యాజ్ యూజువల్ ఆర్యనేమో సగం ఇడ్లీ వదిలేశాడు, సగం రైస్ వదిలేశాడు. సో అలా చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్యకి ఫీడ్ చేసేస్తానన్నమాట. అండ్ నేను స్కూల్ వాళ్ళని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయను అనమాట, మా పిల్లలకి ఖచ్చితంగా పంపించండి అని. వాళ్ళకి ఎంత తినాలనిపిస్తే అంతే తిననివ్వండి, మిగతాది వదిలేసినా పర్లేదని చెప్తాను. ఇంటికి వచ్చిన తర్వాత నేనే పిల్లలకి ఫీడ్ చేసుకుంటానన్నమాట. ఈరోజు నేను మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా జున్ను ఈ మధ్య రైటింగ్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఫ్రిడ్జ్కి మ్యాగ్నెటిక్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ బోర్డ్. సో ఇది ఒకటి కొన్నాను అండ్ డస్టర్ అండ్ పెన్స్ ఇచ్చేసాను అనమాట. సో తనకి ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు వెళ్ళి దాంట్లో రాసుకుంటూ ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు కూడా తనని ఫోర్స్ చేసి రాయాలి అని చెప్పి ఎప్పుడు కూడా తనని ప్రెషరైజ్ చేయలేదు. Very good. No, that is we. You రాయాలి. You. Next we write. Very good. Excellent. Super. తర్వాత right. ఇంకొచ్చు కదా. Very good. Next why? నీకు వచ్చు, నీకు రాకపోతే నేను రాసి చూపిస్తాను. నువ్వు రాయి ఫస్ట్. నువ్వు రాయి. ఫస్ట్ స్మాల్ స్లాంటింగ్ లైన్, తర్వాత బిగ్ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ వెరీ గుడ్. మా పిల్లలిద్దరూ కూడా నాకు ట్విన్స్ లాగా అనమాట. ఏదైనా సరే సమాన హక్కులు కోరుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆమెకి ఆ బోర్డు ఉంది, ఆమెకి పెన్స్ ఉన్నాయి, ఆమెకి డస్టర్ ఉంది కాబట్టి మా ఆర్యకు కూడా ఒక బోర్డు కావాలి, డస్టర్ కావాలి, పెన్స్ కావాలి. సో వాడికి కూడా కొనిచ్చామన్నమాట. వాడు ఒక పక్క రాసుకుంటూ ఉన్నాడు అండ్ జున్ను ఒక పక్క రాసుకుంటూ ఉంది. లెఫ్ట్ కర్వ్. వెరీ గుడ్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం స్నాక్స్ ఏదైనా తినేసి ఇలా అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఫోర్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది దానికి, బట్ నిజంగా ఇన్ రియాలిటీ అది నన్ను ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉంటుంది. నేను రాసుకుంటా, ఇక్కడికి వచ్చి చూడు, నాకు చూపించు అని అంటూ ఉంటుంది. సో కొంచెం సేపు అది రాసుకుంటూ ఉంటే దాని దగ్గర నించుంటాను అండ్ ఏమైనా ఉంటే వర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటాను. లైక్ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసేసుకోవడము, పిల్లలకి ఏదైనా స్నాక్స్ తినిపించేసి ఇంకప్పుడు 3:30 వరకు ఆర్ 4 వరకు అలా బయటికి తీసుకెళ్తా. సమ్మర్స్లో ఇంకొంచెం లేట్గా తీసుకెళ్తాను, బట్ ఇప్పుడు కొంచెం తొందరగా చీకటి అయిపోతుంది అండ్ చల్లగా ఉంటుంది కాబట్టి తొందరగా ఎర్లీగా బయటికి తీసుకెళ్ళిపోతాను అండ్ తొందరగా లోపలికి వచ్చేస్తాం అన్నమాట. నీకు వచ్చా సి డి ఈ ఎఫ్ జి బి సి డి ఈ ఎఫ్ ఆర్య నా
తర్వాత రాసుకోవచ్చు, కానీ ఆడుకోవడానికి బయటికి వెళ్దామా? నువ్వు వస్తావా ఆర్య? వచ్చి ఉంది కాదు, వస్తాడు. చెప్పు. వస్తాడు. వస్తాడు. కొడితే బ్యాడ్, కొడితే బ్యాడ్, కొట్టకపోతే గుడ్. సరేనా? నో నో ఫైటింగ్. అలా కొంచెం సేపు ఫైటింగ్ అయిపోయిన తర్వాత మేమందరం బయటికి వచ్చాము ఆడుకోవడానికి. మేము వచ్చే టైంకి పిల్లలు ఎవరు ఉండరు బయట, కొంచెం ఎండగానే ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళిద్దరే ఆడుకుంటూ ఉంటారు. కొంచెం అయిన తర్వాత పిల్లలందరూ కూడా వస్తూ ఉంటారనమాట. సో ఇది నా రొటీన్ అనమాట రోజు. అది క్యాటా? అండ్ ఈ రోజు వ్లాగ్ కూడా ఇంతే. లాస్ట్ టైం నేను లైక్స్ ఎక్కువ కావాలి అని చెప్పి అడిగాను, అండ్ కొన్ని లైక్స్ ఎక్కువ వచ్చాయి. బట్ ఆ కొన్ని లైక్స్కి కూడా ఐఎమ్ సో హ్యాపీ. ఆ వీడియో తర్వాత మనకి 3 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. బట్ 3 సబ్స్క్రైబర్స్ కూడా పోయారు. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారా, లేదంటే ఏంటి నాకు అర్థం కాలేదు. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఒకవేళ జాగ్రత్తగా చూసుకొని దాన్ని అలాగే ఉంచండి. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి. ఓకేనా? మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.